హైదరాబాద్ లోని చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫేజ్ 1 లోని సర్వోదయం కెమికల్స్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలు పక్కనే ఉన్నటువంటి 3 కంపెనీలకు వ్యాపించాయి. దాంతో ఫైర్ ఇంజిన్ల ద్వారా ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సుమారు గంట నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సంఘటనా స్థలాన్ని రాచకొండ సిపి పరిశీలించారు. భారీ శబ్దాలతో మంటలు వ్యాపిస్తూ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సర్వోదయ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఒకసారిగా స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం అయితే గడిచిన కొద్దిసేపటి నుంచి కూడా మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సో మనతో పాటు మాట్లాడేందుకు డిఎఫ్ఓ ఉన్నారు, వారితో మాట్లాడడం. ఇది ఎన్ని గంటలకు సంభవించింది సార్? ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయా? పూర్తిగా అదుపులోకి వచ్చాయండి. కొంత బిల్డింగ్ కొలాప్స్ కావడం వల్ల దాని కింద కొంత మన రియాక్టర్స్లో ఉన్నటువంటి కెమికల్ ఉంది, అది మండుతుంది. అది ఒక 1 అవర్లో కంప్లీట్గా అయిపోతుంది. అసలు ఫైర్ అనేది ఏముండదు, కావాల్సినటువంటి ఫర్దర్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఏమీ లేదండి. అసలు ఎలా సంభవించింది ఫైర్? తర్వాత మీకు ప్రైమరీగా ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎన్ని ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చారు? మనకు ఎన్ఎఫ్సి ఇంజిన్లు 2 వచ్చాయండి, మా 7 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఇక్కడ నుంచి ఒకటి హై ల్యాడర్ కూడా వచ్చింది, మనకు బ్రాంటో స్కై లిఫ్ట్ ల్యాడర్ కూడా వచ్చింది. మనకు ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా మనం చేసాము, ఫర్దర్ ఎక్స్టెన్షన్ కాకుండా చూసాము. ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అసలు ఎలా ఫైర్ అయింది, ఏమిటి, ఎంత లాస్ అయింది, మేనేజ్మెంట్ మాకు ఇంకా అందుబాటులోకి రాలేదు. మేము మా కాన్సన్ట్రేషన్ అంతా ఫైర్ ఫైటింగ్లోనే ఉంది కాబట్టి ఇంకా మేము దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఎన్ని గంటలకు క్లోజ్ అయింది? ఎంప్లాయీస్ ఎవరైనా లోపల ఉన్నారా? ఎవరికి ఏమైనా గాయాలయ్యా? ఎట్లా? ప్రాథమిక సమాచారం ప్రకారం ఈరోజు ఇండస్ట్రీ వర్క్ చేస్తలేదని తెలిసింది కాబట్టి ఏదో వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారు, ఏదో స్పార్క్ వచ్చిందని తెలిసింది. ఎలా వచ్చింది ఏమిటి అనేది మేము ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనకు తెలిసిన ప్రకారం అయితే లోపల ఎవరూ లేరు అనేది. సో క్షణాల్లో మంటలు అడ్డుకున్నాయి. ఫైర్ సంబంధించిన నామినల్స్ మీరు పాటిస్తున్నారట, ఎందుకంటే రీసెంట్ కూడా మల్లెపూర్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో ఇప్పుడు మనం చూడాలి అసలు వాళ్ళ దగ్గర ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఏముంది, ఏమిటి లేదు అనేది. కొన్ని ఇండస్ట్రీస్ మన ఫైర్ నామ్స్కి లోబడి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, దాని చట్ట ప్రకారం మనం చూడాల్సి ఉంటుంది. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఉన్నాయా లేదా అనేది మనం చూడడం జరుగుతుంది. ఒక్కసారి కనుక కెమికల్ ఇండస్ట్రీస్లో ఫైర్ అయితే అది పెట్రోలియం ప్రొడక్ట్ కాబట్టి ఆర్పడం అనేది కష్టం. దాన్ని కంట్రోల్ బర్నింగ్ చేసి ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా చూసుకోవడమే మన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ విధంగానే మనం చేయడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ప్రస్తుతం ఇంకా మంటలు అయితే పూర్తి స్థాయిలో కూడా అదుపు తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఏ క్షణంలో అయినా కూడా మంట అదుపులోకి వచ్చే ఆవశ్యకత అయితే కనిపిస్తూ ఉంది. సో వాస్తవంగా ఈరోజు కంపెనీ క్లోజ్ ఉంది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈరోజు క్లోజ్ ఉండడం వల్ల, అలాగే ఏదో వర్క్ చేస్తున్న క్రమంలో స్పార్క్స్ అంటే నిప్పురవ్వ లాంటివి రావడం, అలాగే ఒక్కసారిగా కూడా మంటలు వ్యాపించడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తుంది. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అలాగే ప్రస్తుతం అయితే ఫైర్ ఫైటింగ్ కొనసాగుతున్నది. ఇది ఇక్కడ సిచ్యువేషన్. లేటెస్ట్ అప్డేట్ అవుట్ స్టూడియో.